మా ముఖ్యమంత్రి ఢిల్లీలో కూకున్నాడు. ఢిల్లీలో ఎవరితో కూకున్నాడు? ఇక్కడ మా దోస్తులతోనూ కూకున్నాడు, మా తోటి జర్నలిస్టులతోని. నా పక్కన కూర్చున్నోళ్ళే పని చేయిస్తలేరు, వాళ్ళందరికీ నా కుర్చీ పైన ఆశలు. ఇది వాళ్ళు పని చేస్తలేరు, నన్ను పని చేయిస్తలేరు. నన్ను కొందరు అంగీకరించకపోవచ్చు, పార్టీ తరఫున ప్రజలకు హామీ ఇచ్చింది నేనే, నెరవేర్చకపోతే ప్రశ్నించేది కూడా నన్నే. ఢిల్లీ వేదికగా మీడియా చిచ్చాట్లో రేవంత్ బట్టబయలైన కాంగ్రెస్ గ్రూప్ తగాదాలు, రాహుల్తో భేటీ, గ్యాప్ లేదని చెప్పే కులగణన, క్యాబినెట్పై చర్చించినట్లుగా వెల్లడి. నేను కుర్చీలో కూర్చొని నా ఎదురుగా కుర్చీ వేసుకొని కూర్చోండి అంటే వినేవాళ్ళే లేరు. నా కుర్చీ పైన ఇంకో కుర్చీ వేసుకొని కూర్చుందాం అనుకున్న వాళ్ళే ఉన్నారు. అట్లా సాధ్యం కాదు కదా, చెప్పేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, మనం చెప్తే వినేవాళ్ళు ఏరి అంటూ కూడా ముఖ్యమంత్రి తన యొక్క ఆవేదనను, తన యొక్క రందిని, తన యొక్క బాధను, తన యొక్క వేదనను బట్టబయలు చేసిండు. ఎస్, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మొదటి రోజు నుండి కూడా అల్లాడిపోతున్న విషయం ఇదే. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మొదటి నుండి కూడా మనోవేదనకు గురి అవుతున్న అంశం కూడా ఇదే. ఎందుకంటే ఈ విషయానికి సంబంధించి ఇంకా చాలా అద్భుతంగా కూడా ఇక్కడ రాశాను. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టకేలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయిన రేవంత్ రెడ్డి తన కేబినెట్ మంత్రులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. తన పదవిపైనే వారందరి చూపు ఉందని, ఎవరూ పనిచేయడం లేదని, తాను మాత్రమే పనిచేస్తున్నట్లుగా చెప్పుకొచ్చే సమాచారం. అందరికీ ముఖ్యమంత్రి పదవనే ఆశలు ఉన్నాయని పేర్కొన్నట్లుగా చెప్పారు. రాష్ట్రంలోని పరిస్థితులపై రాహుల్ గాంధీ వివరణ కోరగా పార్టీలో నష్టాలన్నీ కూడా తనవేవని ఆయన అన్నట్లుగా ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. తన కష్టం వల్లే ప్రభుత్వం నడుస్తుందని, హామీలు ఇచ్చింది తానేనని, వాటిని నెరవేర్చకపోతే అడిగేది కూడా తననేనని ఆయన పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. నా సీటు పైనే మంత్రులు కన్నేశారు. ఎందుకంటే వీళ్ళందరికీ అది ముఖ్యమంత్రి పీఠం అంటే ఏదో బస్సు వెనకట బస్సులలో పోతా అంటే బస్ స్టాండ్లలో సీట్లు దొరకపోతే కిటికీలకి వెళ్ళి ఖర్చు ప్లేసులు, లేకపోతే బుక్కులేసులు, బ్యాగులేసులు, లేకపోతే ఏదన్నా బ్యాగ్ కొనుకొస్తే అది వేసినట్టుగా సీఎం కుర్చీ మీద వేస్తారు. అరే నాయన, నిజంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి పీఠంలో రెడ్డోడు కూర్చున్న తర్వాత, రెడ్లు కూకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి లాభమైంది తప్ప ఇదే బీసీ వర్గానికి సంబంధించిన చాలా మంది వ్యక్తులను చూడండి. మీరు పొన్నాల లక్ష్మయ్య కానుడు మొదలు పెడితే చాలా మంది, డి శ్రీనివాస్ కానుడు, బొచ్చడు మంది ఉన్నారు. చాలా మందికి ఏమైంది, పార్టీ మారిలు వాళ్ళందరూ పార్టీలు మారుతూ వెళ్ళిపోయిన పరిస్థితి కనబడింది. కానీ వీళ్ళు పార్టీని బ్రతికిస్తూ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. ఈ విషయాన్ని తెలియకుండా కామన్గా ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారు కదా, దానికి సంబంధించి కూడా అద్భుతమైన విషయాలు చెప్తా, త్వరలోనే వస్తాయి. అదంతా ప్యాకేజ్ రెడీ అవుతుంది. ఒక్కసారి చూడండి. వాళ్ళు ఎవరు పనిచేస్తలేరు, నేను మాత్రమే పనిచేస్తున్నా, మంత్రులపై రాహుల్కు ఫిర్యాదు చేసిన సీఎం. ఢిల్లీ పర్యటనలో రాహుల్తో 45 నిమిషాల భేటీ. రాష్ట్ర వ్యవహారాలపై ఆరా తీసిన అగ్రనేత, కేబినెట్ సహచరులపై రేవంత్ సీరియస్ ఆరోపణలు, సీఎం పదవిపైన వారి ఆశలు అని తెలిపిన ముఖ్యమంత్రి. సంచలనంగా మారిన సీఎం వ్యాఖ్యలు. మంత్రులతో సఖ్యత లేదని చెప్పకనే చెప్పిన రేవంత్, కేబినెట్లో తన మాట విలువ లేదని గుస్సు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగిందో నేను చెప్తా. ఇక్కడ మా అన్న రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిన తర్వాత జరిగిన మొదటి ఎపిసోడ్ కానుండి మొదలు పెడదాం. రైట్, రేవంత్ అన్న ఏం చేసిండంటే హైదరాబాద్ నుండి చక్కగా ఢిల్లీ పోయిండండి. ఈ ఢిల్లీ పోయిన తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే, ఢిల్లీలో ప్రముఖులను కలిసే ప్రయత్నం చేసిండు. దాంట్లో ఇంపార్టెంట్ వ్యక్తులతో పాటు జర్నలిస్టులను కూడా కలిసిండు. తన యొక్క బాధను, గోడును కూడా వెళ్ళబోసుకున్నాడు. ఎందుకు అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్కడే. ఎవరు ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా అల్టిమేట్గా ఉండేది కేసీఆరే. అది అవునన్నా కాదన్నా నిజం. కానీ ఇక్కడ ఏమైపోయింది అంటే, ఇదే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి సీఎం సీటు మీద చాలా మంది ఆశలు పడ్డారు. ఈ సీఎం సీటుకు సంబంధించి దీంట్లో ప్రధానంగా కూడా ఉత్తమన్ ఉన్నాడు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నాడు, పొంగులేచి ఉన్నాడు. దాంతోపాటు ఇట్లా చెప్పుకుంటూ పోతే మా సీతక్క కూడా కనున్నది. దాంతోపాటుగా ఇంకా పోతే చాలా మంది పేర్లు కూడా ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ విషయం దామోదర్ రాజనరసింహ ఉన్నాడు, దాంతోపాటు బట్టి విక్రమార్క ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి. అందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సీఎం కన్ను ఉన్నది. కానీ ముఖ్యమంత్రి కాకముందుకు యనుమల రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు అంటే గత ప్రభుత్వం మీద పోరాటం చేయడంతో పాటు తాను పార్టీ అధ్యక్షుడైన తర్వాత దాంతోపాటు అధికారంలోకి తీసుకురావడానికి చాలా రకాలైన ప్రయత్నాలు చేసిండు. కానీ ఏమైపోయిందంటే, సీఎం సీట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిని ఓర్చే పరిస్థితి లేదు. అసలు సీఎం కాకముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనప్పుడు కూడా ఈ వర్గం ఎక్కడా కూడా తనను కనీసం కూడా ఆదరించిన పరిస్థితి లేదు. సో వీళ్ళందరికీ కూడా సీఎం మీద కన్నున్నాక, సీఎం సీటు మీద కన్నున్నాక ఇంకేం పని చేస్తారు? ఇది ఒక అంశం అయితే, ఇంకొకటి ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెడితే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అంటే ఒక గౌరవం ఉంటుందండి. ఇప్పుడు నేను ఎంత ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత విమర్శలు చేసినా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి నాకు రెస్పెక్ట్ ఉంటుంది. ఆయన మీద ఖచ్చితంగా రెస్పెక్ట్ ఉండాలి. ఎందుకంటే ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఓటు వేసి గెలిచిన నేత కాబట్టి, ఆయనను అందరూ కలిసి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు కాబట్టి ఆయన మీద రెస్పెక్ట్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు గట్లా నడుచుకుంటూ వచ్చి ఇట్లా ప్రెస్ మీట్ పెడతా అంటే పక్క సీట్లలో కూకున్న మంత్రులు ఎవరండి?
దాంతోపాటు ప్రెస్ మీట్ స్టార్ట్ అంటే ఏం ప్రెస్ మీట్ పెడతానో ఏం కథ గిచ్చుగిచ్చుగిచ్చుగా అని ముచ్చట్లు పెడతారు పక్కోళ్ళతోనే, వాళ్ళని గిల్లుకుంటారు గిచ్చుకుంటారు, వాళ్ళు ముచ్చట పెట్టుకుంటారండి. ఇది ఎక్కడి దారుణం? ఇక రేవంత్ రెడ్డి పనిచేయ అంటే ఏ నుండి చేస్తాడు పాపం. ఈ అమాయకుని వచ్చుకొని ఓ కొడుక మామూలుగా ఆడుకుంటలేరు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. ఇది చూడు పాపం ముఖం చూడు ఎంత అమాయకంగా ఉన్నా, ఏడుపు ఒక్కటే తక్కువ ఉన్నది మా అన్నకు. ఊకో అన్న ఊకో, ఏడవకు ఓ అట్లా అయిపోయింది ఈరోజు. ఏంది అంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ దగ్గర దాదాపుగా 47 నిమిషాల 52 సెకండ్లు కూకున్నాడట సార్. ఇంతసేపు ఎందుకు కూకున్నాడు అంటే దాంట్లో దాదాపుగా 40 నిమిషాలు కూడా పూర్తి స్థాయిలో మంత్రుల మీదనే చెప్పిండట. ఈ మంత్రి ఇంటలేడు, ఆ మంత్రి ఇంటలేడు, ఆ మంత్రి అందరు నా సీఎం సీట్కి వేస్తారు పెట్టిలో నేను ఉండాలన్నా పోవాలన్నా ఏంది బాధ, లేకపోతే కొత్త పార్టీ అన్న పెట్టుకుంటా, లేకపోతే ఆ బీజేపీలో పోయి అయినా కలుస్తా అనే కాడికి వచ్చింది ఆఖరికి. రేవంత్ రెడ్డికి సంబంధించి పరిపాలన చేయాలి, ఆయనకు అడ్మినిస్ట్రేషన్ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో గ్రిప్ రాలే. ఇంకా దాంతోపాటు మంత్రులు ఎక్కడికక్కడ ఏంది అంటే ఇప్పుడు ఒక బెలూన్లో కనుక వాటర్ నింపితే గుండు పున్నతో పొడుస్తూ ఉంటే ఆ నీళ్ళని పోతాయి చూడు, ఈయన ఆ అతుకులు ఆయన ప్యాచెస్ వేసుకుంటా వస్తాడు, అవి ఏడ సెట్ అయితేనే ఒకటి చేసేటాలకు ఒకటి చేయబట్టి ఇంకేడవుతుందండి పాపం. ఇక చూడు ఇక రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాక ఏం చేయాలి రంజిత్ అనే కాడికి వచ్చింది. ఇక చూడు పాపం ఇక కళ్ళల్లో ఏడుతాడు ఊడుకో. ఎంత కట్టం వచ్చింది రేవంత్ రెడ్డి. విపక్షంలో ఉన్నప్పుడు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద అన్నంత ఈజీ కాదు. అధికారంలోకి రాకముందు విపక్షంగా ఉన్నప్పుడు ఎవరైనా హీరే, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ చేతిలో పట్టుకొని పరిపాలన చేస్తారు చూడు, అప్పుడు ఉంటుంది అసలాట. ఇప్పుడు మొదలైంది అసలాట. యనమల రేవంత్ రెడ్డి గారికి ఏంది అంటే చుట్టుముట్టు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా వెనుపోటుదారులే ఉన్నారు. బట్టి విక్రమార్క ఎప్పుడు ఖాళీ అవుతుందా అని చూస్తాను పాపం. నేను అందుకే చెప్తున్నా ముఖ్యమంత్రి గారు మీ చుట్టూ బందోబస్తు మంచిగా పెట్టుకోర్రి, మీరు తాగే నీళ్ళ కానుండి తినే తిండి వరకు జాగ్రత్త, ఎవరిని నమ్మకుర్రి. పైలం అసలే మా రెడ్డి వంశ యోధుడివి నువ్వు, ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడైన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినవు. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే నీ పక్కనే బట్టి విక్రమార్క ఉన్నాడు, నువ్వు ఎప్పుడు అటు జరుగుతావో అలా కూకుందామని చూస్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే పని ఉన్నారు, కోమటిరెడ్డి బ్రదర్స్ అదే పని ఉన్నారు, పొంగులేట్ అయితే ఇంకా మొత్తం కర్షిపేసే కూకుందామని చూస్తున్నాడట. ఇట్లా రకరకాలుగా ఉన్నారు. ఈయన బాధ ఎవరికి చెప్పాలి? సీతకచ్చిన కట్టం వచ్చింది మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి. ఈ పోరాటం దేనికోసం అంటే పాపం ముఖ్యమంత్రి పీఠం కావాలి. ఒక రివ్యూ పెడతాడండి పాపం రేవంత్ రెడ్డి. రివ్యూ పెట్టిన తర్వాత ఆ ప్లేట్ల బిస్కెట్లు ఉన్నాయి, నన్ను ఏంది షాయన ఏదో వస్తుంది ఆడ కూకున్నాక వచ్చింది, నన్ను దాక్కుంటా వాళ్ళందరితోనే రివ్యూ పెట్టేసి పేపర్లు పట్టుకొని పాపం సీరియస్గా కూడా చెప్తా ఉంటాడు, మనం ఇట్లా చేయాలి, ఈ హామీని ఇట్లా అమలు చేయాలి, దాన్ని అట్లా చేస్తా అంటే అక్కడ ఒక మంత్రి ఏమో ఫోన్ మాట్లాడతాడు, ఈ పక్క మంత్రి ఏమో వాళ్ళిద్దరు గుయ్య పెట్టుకుంటాడు, ఈయనేమో పూర్తి స్థాయిలో ఏదో ఆర్ట్ బొమ్మ వేసుకుంటాడట. ఇక ఈ పక్కన కూకున్న ఆయన ఏంది పూరా స్థాయిలో లోపడిపోయిన తర్వాత సీసీ కెమెరా చెక్ చేస్తే గీది కథ. ఇక ఈయనని ఏం చేయంటారు? ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఏం చేయాలి? ఇక కేవలం పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, కానీ ఏంది అంటే పని చేపిస్తలేరు. ఇప్పుడు ఒక పేపర్ ఉన్నదా, పేపర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూడుర్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి ఎట్లయిపోయింది అనేది కూడా నేను చెప్తా. ఎందుకంటే మీరు ఎక్కడన్నా చూడరు, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇగో మా ముఖ్యమంత్రికి సంబంధించి ఇది మా ముఖ్యమంత్రి గారికి సంబంధించిన పరిపాలన. ఈ ముఖ్యమంత్రి గారికి సంబంధించిన పరిపాలనలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో సరే ఇది పూర్తిగా కూడా మీరు ఒక అల్ల పేపర్ ఉండి వేరేది అయితే ఒకసారి చూడురి ఎంత ఘోరమైపోయిందంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మా ముఖ్యమంత్రి గారికి సంబంధించి పరిపాలన ఇంత అద్భుతంగా చేద్దామని అనుకుంటున్నాడు. అంటే తెల్ల పేపర్ ఎట్లున్నదో అంత అద్భుతంగా, కానీ ఇక్కడ ఉత్తమ్ వచ్చి ఒక పొక్క పొడిచే దీన్ని ఏం చేయాలి, పూర్తి స్థాయిలో దీన్ని ప్యాచ్ చేసేసుకుంటూ రావాలని. దీన్ని అయిపోయేలోపు మా ఉత్తమ్కి వచ్చి మళ్ళీ తర్వాత పొంగులేటోటి మళ్ళీ దీన్ని క్లియర్ చేసుకుంటూ రావాలి, దీని తర్వాత మళ్ళీ మా కోమటిరెడ్డి బ్రదర్స్ మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకుంటూ రావాలి. అంటే ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలు, ప్రభుత్వానికి సంబంధించి అన్నిటిని కూడా చేసుకుని వచ్చేలోపు ఇట్లా టక్క ఒక్కొక్కరు ప్రభుత్వం మీద వెన్నుపోటుదారులు అయిపోయాయి. ఇక మా ముఖ్యమంత్రి ఎట్లా పరిపాలన చేయమంటారు అర్థం కాదు. యనమల రేవంత్ రెడ్డి ఎట్లా పరిపాలన చేస్తాడు అనుకుంటున్నా, పరిపాలన చేయలేని పరిస్థితులలో ఉంది. మీకు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి కేవలం ముఖ్యమంత్రి ఏగో జర్నలిస్టుల దగ్గర నిన్న ఆడ దగ్గర రిపబ్లిక్ టీవీను ఏఎన్ఐ దాంతోపాటు కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, నా ఫ్రెండ్స్ సిఎన్ఎన్ వీళ్ళందరూ మిత్రులను వాళ్ళ దగ్గర దాదాపుగా కూర్చున్న మొత్తం క్షణాలలో చెప్పింది ఒకటేనట, ఇలా సింపుల్గా జరిగేది ఏంటంటే రంజిత్ భాయ్ మీవోని పనిచేయిస్తలేరు, చుట్టుముట్టుండేటోళ్ళందరూ మంత్రులందరూ వెన్నుపోటుదారులు అయిపోయారు, ఎప్పుడు గద్దె తీస్తామా కుర్చీలో కూకుందామా అంటట్టున్నారు. కూకున్న తర్వాత ఎట్లా మళ్ళీ ఈయన మీద కేసులు పెడదామా అని, లేకపోతే ఆయన చేసిన ఇన్నేళ్ల పరిపాలనకు సంబంధించి ఏం చేద్దాం అనేది కూడా చూసే ప్రయత్నం చేస్తున్నారట. గది ఉన్నది, వాళ్ళు మొత్తం ఓవరాల్ ఎపిసోడ్ చెప్పింది గదే.
నేను కొందరికి నచ్చకపోవచ్చు, నా పని నేను చేసుకుంటూ పోతా. కేబినెట్ విస్తరణ నా ఒక్కడి నిర్ణయమే కాదు. కులగణన బెంచ్ మార్క్, ఎస్సీ వర్గీకరణలో రాజకీయ జోక్యం లేదు. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పరిస్థితి ఎట్లున్నది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను కొందరికి నచ్చకపోవచ్చు అంటే కొందరికి ఎవరికి నచ్చరబ్బా. నేను వార్తలు చదువుతున్నా, ఇప్పుడు నేను వార్తలు చదువుతున్నా అని బీఆర్ఎస్కి అనుకూలంగా కొందరు అనుకుంటా, ఆ రోజు వార్తలు చేయనప్పుడు కాంగ్రెస్కి అనుకూలంగాను, రేపు పొద్దుగాల కొత్త పార్టీ వచ్చినప్పుడు వాళ్ళకి నేను వార్తలు చదివితే వాళ్ళకి అనుకూలంగా అంటారు. అంటే అల్టిమేట్గా కూడా మీరు అందరూ ఆలోచించండి, ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలిస్తే వాళ్ళు ఏదో ఒక పార్టీకి ఎవరికొకరికి రుద్దే ప్రయత్నం చేస్తారు తప్ప ఇక్కడ నిజంగా కూడా ప్రజల కోసం పనిచేస్తున్న ఆదరించేటోడు తక్కువ ఉంటారు. అందుకే నేను ఏమంటున్నా అంటే ఎవరికి నచ్చరబ్బా. ఎందుకు నచ్చుతారు? మన ఏళ్ళు 5 ఉన్నాయి, 5 ఏళ్ళే చక్కగా ఉండే, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇంట్లో నలుగురు ఉంటేనే నలుగురికి పడదు. అలాంటిది ఒక రాష్ట్రానికి సంబంధించి పరిపాలన చేయాలంటే ఎట్లా జరుగుతుంది? ముఖ్యమంత్రి కూడా గదే బాధ వెళ్ళబోసుకున్నాడు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిజీ, నువ్వేం బాధపడకు, నీకు కట్టం వచ్చినప్పుడు మళ్ళీ వైఆర్టీవీ ఉంటుంది, ఏం రందిపడకు, ఏం బాధపడకు, నేను చెప్తున్నా కదా. ఇక దాంతోపాటు డమ్మీ సీఎం పవర్ఫుల్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు బాధ్యతల అప్పగింతపై సర్వత్రా